జై మాయిష్మతి, జై ఎక్స్ప్రెస్ రాజా. జై ఎక్స్ప్రెస్ రాజానా? మరి నువ్వు అలా అంటే ఇలా అంటాను అంతే. జై ప్రభాస్, జై శర్వానంద్. ఓకే ఫైనల్ గా జై యువి క్రియేషన్స్. yes జై యువి క్రియేషన్స్. హలో హాయ్ గుడ్ ఈవినింగ్. ఎక్స్ప్రెస్ రాజా ఆడియో లాంచ్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. వంశీ గారికి, ప్రమోద్ గారికి, గాంధీ గారికి, శరవణంద్ గారికి, రెస్ట్ ఆఫ్ ద టీమ్ ఐ విష్ దెమ్ గుడ్ లక్. యూవీ క్రియేషన్స్ పేరు ఇంకా పైకి తీసుకురావాలి ఈ సినిమా. థ్యాంక్ యూ. వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో మా గాంధీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా రన్ రాజా రన్. సో ఫస్ట్ గాంధీ వచ్చేసి ఎక్స్ప్రెస్ అని ఫిక్స్ అయిపోయాడు టైటిల్. అదే టైటిల్ ఫిక్స్ అయిపోయాడంటే అదే ఎక్స్ప్రెస్ రాజా రన్ రాజా రన్ ఎక్స్ప్రెస్ రాజా అలా వచ్చిన టైటిల్ అనమాట. సో అలానే ఎక్స్ప్రెస్ రాజా పెట్టారు. అంటే ఈ సినిమాకి నాకు కొంచెం యా ప్రభాస్ అన్న గురించి మాడతాను ఒక్క నిమిషం. యా ఎక్స్ప్రెస్ రాజా చాలా అంటే అందరికనే ఎక్కువ పెద్ద హిట్ అవ్వాలని కోరుకునే మొదటి వ్యక్తి నేను. ఎందుకంటే శర్వా అన్నతో సినిమా తీయడం, తర్వాత శర్వా అన్నకి యూవీ క్రియేషన్స్లో మళ్ళీ ఈ సినిమా రాబోతుంది. సో సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. సో గాంధీకి, కార్తిక్కి, సత్యాకి అందరికీ ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒక యూవీ క్రియేషన్స్ అని బ్యానర్ స్టార్ట్ చేసి, అంటే వీళ్ళు బ్యానర్ స్టార్ట్ చేయడానికి ఎవరు మీరు ప్రొడ్యూసర్ కావాలనుకుంటే న్యాచురల్గా నా పేరే చెప్తారు, రాజన్నను చూసి మేము ప్రొడ్యూసర్స్ అయ్యామని. కానీ ప్రొడ్యూసర్స్ అవ్వడం గొప్ప కాదు, అలాంటి గొప్ప సినిమాలు తీయడం గొప్ప. ఒక మిర్చి కానీ, ఒక రన్ రాజా రన్, సో ఒక జిల్, ఇలా సక్సెస్ఫుల్ సినిమాలు తీస్తూ ఈరోజు ఎక్స్ప్రెస్ రాజా. సో వీళ్ళు ప్రొడ్యూసర్స్ అవ్వడం కాదు, ఎక్స్ప్రెస్ రాజా హీరో. అసలు హీరో ఎలా అయ్యాడు తెలుసా? సో శర్వానందన్ కూడా ఫస్ట్ నేనే చూసి, శర్వా నా దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు హీరో అవుతావని డిస్కషన్లో నుంచి ఒక ప్రముఖ డైరెక్టర్కి అప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ ఇంకా నా బ్యానర్లోనే సినిమా చేయలే. సో బట్ శర్వా ఇస్ ఆల్ ది బెస్ట్. అండ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లాంటి సక్సెస్ఫుల్ సినిమా తీసిన గాంధీ ఆల్ ది బెస్ట్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్, హోల్ యూనిట్. ఆల్రెడీ మీరు సాంగ్స్ విన్నారు, ఇప్పుడు ప్రోమో చూసారు, చూస్తేనే అర్థమవుతుంది యూవీ క్రియేషన్ నుంచి ఇంకొక సక్సెస్ఫుల్ సినిమా వస్తుంది. ఆ సినిమాని హిట్ చేయడానికి ఎలాగో, ఎస్ సినిమా బాగుంటే ఎలాగో హిట్ చేయడానికి మన బాహుబలి ఫ్యాన్స్ ఎలాగో రెడీ ఉన్నారు. సో యూవీ క్రియేషన్స్ అంటే బినామీ ప్రభాస్ బ్యానరే ఇది. వంశీ అండ్ ప్రమోద్ ఆల్ ది బెస్ట్. నాకు చిన్న జెల్సీ ఉంది. ఎలా అంటే వీళ్ళని చూసి ఇప్పుడు నేను సినిమాలు తీయడం నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా, అంత కొత్తగా తీస్తున్నారు వీళ్ళు. మేమే ఇంకా మొనాటిన్లో ఉన్నాం కొత్త సినిమాలు తీయడానికి. మాకు ఇన్స్పిరేషన్స్ ఇప్పుడు యూవీ క్రియేషన్. ఆల్ ది బెస్ట్. ఎక్స్ప్రెస్ రాజాలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నేను ఫస్ట్ సాంగ్ రాశాను, అండ్ రన్ రాజా రన్లో బుజ్జిమా సాంగ్ అండ్ రాజాది రాజానప్ప సాంగ్ 2 రాశాను. సో ఇందులో హూలాల ఎక్స్ప్రెస్ రాజాలో సో చాలా మంచి సాహిత్యం ఉంటుంది. దీని గురించి చెప్పాలంటే ముందు యూవీ క్రియేషన్స్ గురించి చెప్పాలి. వంశీ గారు అండ్ ప్రమోద్ గారు అండ్ నౌ గాంధీ గారు చాలా మంచి సిచ్యువేషన్ ఇచ్చి మంచి పాట రాయించారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ లక్రాజ్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇట్స్ గోన్ ఓవర్ రాక్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. ఆల్ గుడ్ పీపుల్ గెట్ టుగెదర్, ఒక మంచి ప్రాజెక్ట్ వస్తుంది. యూవీ క్రియేషన్స్ చాలా జెన్యూన్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్. అండ్ మా హీరో శర్వానంద్ is a very simple, down to earth, nice human being. And my favorite director, my brother Gandhi, నాకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి నాలో నూతన ఉత్సాహం కలగజేశాడు. ఈ సినిమాలో కూడా ఒక చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. థ్యాంక్ యూ గాంధీ. ప్రేమకథ చిత్రం అనే సినిమా నా ఫేస్ని మీకు తెలియజేసింది. వీడు నవ్వించగలడని మీకు నమ్మకం క్రియేట్ చేసింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమా నా జీవితానికి ఒక వెన్నుముకలా నిలబడింది. మళ్ళీ ఎక్స్ప్రెస్ రాజా ద్వారా ది బెస్ట్ క్యారెక్టర్ చేశాను ఈ సినిమాలో. మీకు సంక్రాంతి పండుగ ఎక్స్ప్రెస్ రాజాతో మొదలవుద్ది, నో డౌట్. యూవీ క్రియేషన్స్లో ఎక్స్ప్రెస్ రాజా మూవీస్లో నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గాంధీ గారికి, అలాగే హీరో శరవణంద్ గారికి, వంశీ గారికి, ప్రమోద్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. యూవీ క్రియేషన్స్ నా మాతృ సంస్థ. ప్రమోద్ గారు, వంశీ గారు ప్రొడ్యూసర్స్. చూడడానికి చాలా సాఫ్ట్గా ఉంటారు, కానీ చేసే పనులు మాత్రం చాలా హార్డ్గా ఉంటాయి.
చిన్న సినిమాని స్టార్ట్ చేస్తారు, అది పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు. సో ఈ సంస్థకి 4 సినిమాలు కూడా నేను నటించాను. సో ఈ సినిమాలో గాంధీ గారు నాకు చాలా పెద్ద వేషం ఇచ్చారు. ఫస్ట్ టైం గోండాల పక్కన రౌడీల పక్కన చేసిన నేను ఒక హీరోకి మేనమామ క్యారెక్టర్ చేశాను. త్రూఅవుట్ ఈ సినిమాలో ఉంటాను. ఐ థింక్ మీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. UV Creations. This is my second movie with UV Creations. First movie is Jill, and this is my second movie, and they are like my brothers, and I will always be thankful and grateful to them. Gandhi Garuki, thanks a lot for giving me this opportunity, and he has become a very good friend of mine. Hope to work with him soon again. Okay, fine. Thanks a lot. Love you all. I love the crowd. Thank you. హలో, ఫస్ట్ ఒకటే మాట, యూవి క్రియేషన్ స్టార్ట్ చేసి ఫస్ట్ చేసిన సినిమా మిర్చి. ఆ మిర్చిలో ఒక సీన్ చేసిన, ఆ సీన్ చేసిన దగ్గర నుంచి ఎక్స్ప్రెస్ రాజా లెక్కనే ఉరుకుతున్నా నేను. ఎప్పుడు చూడు పొద్దున ఎగ్జామ్ ఉంటుంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన యూవి క్రియేషన్స్ ప్రమోద్ అన్నకి, వంశీ అన్నకి, అలాగే ఎక్స్ప్రెస్ రాజాలో నాకు మంచి క్యారెక్టరు ఇచ్చిన గాంధీ గారికి, అలాగే శర్వాభయ్య. ఐ బీన్ ట్రావెలింగ్ ఫ్రమ్ లక్ష్మీ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా గురించి యాక్చువల్గా నిజంగా ఒక మంచి బ్యానర్లో, అంటే మా వంశీ, ప్రమోద్ గారు వీళ్ళందరూ అంటే ఫ్రెండ్షిప్కి ప్రాణం ఇచ్చే ఒక మంచి బ్యానర్లో సినిమా చేయడం అనేది నిజంగా చాలా లక్ ఉండాలి డైరెక్టర్కి. అట్లాగే ఈ సినిమా గాంధీ నిజంగా చాలా బాగా తీశాడు. రీసెంట్గానే చూశాను నేను సినిమా, చాలా బాగా తీశాడు. అట్లాగే శర్వానంద్ కానీ, సప్తగిరి కామెడీ కానీ అందరూ అంటే పర్ఫెక్ట్గా ఒక సినిమాకి ఎంత ఎంటర్టైన్మెంట్ ఉండాలో అంత ఎంటర్టైన్మెంట్ ఉంది. డెఫినెట్గా ఒక చాలా పెద్ద హిట్ అవుతుంది సినిమా. అట్లాగే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం, చాలాసార్లు విన్నాను. ఇక్కడికి వచ్చిన రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. I want to thank UV Creations for giving me this opportunity, Andy. It's been my dream to work with UV Creations, so I'm very, very happy right now. Especially Vamshi garu, Pramod garu, they supported me a lot. And నేను స్ట్రాంగ్లీ బిలీవ్ చేసేది ఏంటంటే, ఇండస్ట్రీలో ప్రతి ఒక్క మ్యూజిక్ కంపోజర్ ఒక్కసారైనా యూవీ క్రియేషన్స్కి పనిచేయాలి. బికాజ్ దే లవ్ మ్యూజిక్ అండ్ దే గివ్ సో మచ్ ఫర్ మ్యూజిక్ అనమాట. ఎంత ఫ్రీడమ్ ఇస్తారు అండ్ దే పుష్ అస్ సో మచ్. యాజ్ అ కంపోజర్ ఐ హావ్ గ్రోన్. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ వంశీ గారు ఫర్ దిస్. అండ్ గాంధీ గారు, వర్కింగ్ విత్ గాంధీ గారు ఇస్ జస్ట్ ఆసమ్. పంచుల మీద పంచులు వేస్తుంటారు అనమాట. సో అంటే ఒక సాంగ్ ఇప్పుడు ట్యూన్ పంపిస్తే బాగాలేదన్నా కానీ చాలా బాగా చెప్తారనమాట. సార్ ఇది బాగాలేదు సార్, ఇంకేమైనా చేద్దామని. సో యూ లైక్ టు వర్క్ మోర్. అండ్ ట్యూన్ బాగుంటే అది హరిహర కలభావం రెడీ చేసామంటారు. ఎందుకు సార్ అంటే ట్యూన్ బాగుంది కదా, మీకు సన్మానం చేద్దామని అంటాడు. సో ఇలా పంచుల మీద పంచులు. సో ఐ వాజ్ రియలీ లవ్ వర్కింగ్ విత్ గాంధీ గారు. And I want to thank my friend Sujit, who gave my name to UV Creations. Randraja Ranninchi, he was pushing my name in. So thank you, Sujit. Thank you so much. That's it. Thank you. I hope you like the album. సో బేసిక్గా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత చాలామంది అడిగేవాళ్ళు ఎప్పుడు నెక్స్ట్ సినిమా ఏంటి 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 అనేసి. ఒక 6 months ఆ టెన్షన్తోనే అయిపోయింది. సో మార్నింగ్ పేపర్ తీస్తేనే హిట్ సినిమా చేసి ఇంకా నెక్స్ట్ సినిమా చేయని డైరెక్టర్స్లో నా పేరు ఉండేది, అదొక టెన్షను. సో 2 years అలాగే అయిపోయింది. ఒకరోజు శర్వాన్నని కలవడం జరిగింది బికాజ్ ఆఫ్ బ్రహ్మాజీ గారి ద్వారా. సో శర్వాన్నకి ఫస్ట్ హాఫ్ చెప్పగానే హీ లైక్డ్ ఇట్. సో సెకండ్ హాఫ్ మళ్ళీ చెప్తానన్నా ఒక 2 daysలో అంటే, సో శర్వాన్న కూడా ఒక 2 days తర్వాత విని ఓకే చేశారు. శర్వాన్న థ్యాంక్స్ అన్న, నా కథని నన్ను నమ్మినందుకు. శర్వాన్న వెరీ కూల్, హ్యాపీ. అసలు లొకేషన్కి నవ్వడానికే వచ్చేవాడు శర్వా అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. శర్వా అన్నని డైరెక్ట్ చేయడం అంటే ఇట్స్ లైక్ డ్రైవింగ్ బెంజ్ కార్ లాంటిది. చాలా స్మూత్. ఇట్స్ లైక్
డ్రైవింగ్ బెంజ్ కార్. చాలా స్మూత్, చాలా కూల్గా ఉంటారు ఎప్పుడు లొకేషన్లో. అండ్ యువీ క్రియేషన్స్, ఒకసారి వాళ్ళతో సినిమా చేస్తే లవ్లో పడిపోతాం ఎవరైనా సరే, యువీ క్రియేషన్స్తో ఏ డైరెక్టర్ అయినా సరే. సో అంటే శర్వాన్నకి కథ చెప్పినప్పుడు ఏ బ్యానర్లో చేద్దాం గాంధీ అని అంటా ఉంటే నేను మనసులో అనుకుంటున్నా యువీ క్రియేషన్స్ పేరు చెప్పాలి, యువీ క్రియేషన్స్ పేరు చెప్పాలి అనేసి. యువీ క్రియేషన్స్లో చేద్దాం గాంధీ అన్నారు. అనగానే సరే అన్న, ఓకే అన్న అని చెప్పేసి నేను బయటకు వచ్చి ఒక చిన్న మాస్ బీట్ వేసుకొని డ్యాన్స్ వేసాను. యువీ క్రియేషన్స్లో సినిమా చేయబోతున్నానని. నాకు అంత ఇష్టం యువీ క్రియేషన్స్. అండ్ సినిమాలో యాక్ట్ చేసిన సుప్రీత్ గారు, మన సప్తగిరి గారు, బ్రహ్మాజీ గారు, ఊర్వశి గారు, హరీష్ ఉత్తమన్ అందరూ చాలా బాగా చేశారు. శకలక్ శంకర్. సో అందరూ బేసిక్గా క్యారెక్టర్ని ప్రేమించి చాలా కష్టపడి చేశారు. ప్రభాస్ సీరన్న అందరూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఎడిటర్ సత్య, ఈడే మాకు హార్లిక్స్, బూస్ట్ అన్నీ ఈడే మాకు. అండ్ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కార్తిక్ అండి, కార్తిక్ కెమెరామ్యాన్. కార్తిక్ ఎప్పుడు కూడా చాలా ఎక్కువ కష్టపడుతూ ఉండేవాడు సీన్లు తీయడానికి. అంటే ఐ మీన్ చాలా పాజిటివ్గా తీయడానికి. నేను కార్తిక్ చెప్పేవాడు నాకు, ఏం లేదు డార్లింగ్, మన ఫ్యూచర్ జనరేషన్ కూడా మన సినిమా చూసి హ్యాపీగా ఉండాలి అనేసి. సో నా కూతురు రేపు సినిమా చూస్తే తప్పకుండా గర్వంగా ఫీల్ అవుతుంది. అలా తీశాడు కార్తిక్. థ్యాంక్ యూ కార్తిక్. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర గారు, చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేదు ఆయనకి, చాలా బాగా చేశాడు జాగ్రత్తగా. అండ్ మా కొరియోగ్రాఫర్స్ రాజు సుందరం గారు అండ్ రఘు మాస్టర్ చాలా చాలా ఓన్ చేసుకొని తీశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ప్రభాస్ గారు, బేసిక్గా ప్రభాస్ గారికి సినిమాల్లో పెద్ద పెద్ద విలన్లు ఉంటారు, కానీ రియల్ లైఫ్లో ఒక్క విలన్ కూడా ఉండడు. ఎందుకని ఆలోచిస్తే నాకు అర్థమైంది. మొన్న ఒక 10 నిమిషాలు కలిసి మాట్లాడగానే నాకు అర్థమైంది ఆయన రిసీవింగ్ ఇది కానీ అన్నీ. సో థ్యాంక్ యూ ప్రభాస్ గారు, అంత దూరం నుంచి షూటింగ్ నుంచి మాకు బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈరోజు ఆడియో లాంచ్ కదా. ఐ జస్ట్ లవ్ యువర్ ఎనర్జీ. ఎక్స్ప్రెస్ రాజా is a very special film in my life. Express Raja has taught me a lot. I want to thank Gandhi sir. Please allow me to say sir today because you deserve the respect, and I've learned a lot from him. Oka mentor, oka friend, chala laga help chesaru. It's been a delightful experience working for 40 to 45 days, working so hard. The entire team, hats off to you. I love all the songs. Praveen Garu, you've done a wonderful job. I want to thank my co-star, Sharva. This is your best. Looking so super stylish in the film. This is your best. Thank you so much. It was lovely working with you and hope to work with you again soon. I thank Karthik sir, the cinematographer. He shot the songs beautifully. I think you all enjoyed watching the songs. Thank you to all the co-stars, my other co-actors, Urvashi Garu, Harish, Raghu. Did I miss anyone else? Shakalaka Shankar, Saptagiri. They have all worked really hard and I feel privileged to share screen space with all of them. Prabhas sir, Nenu chala pedda fan Prabhas ki. It's a Bahubali moment for me to meet the real Bahubali in person. Lastly, UV Creations, Pedda banner. UV Creations, they are the silent heroes who without being visible has made my journey so smooth. So thank you UV Creations for giving me this opportunity to work in your banner. Thank you so much.
కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సబ్బడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే తస్సదియా గుండెల్లో రామంటే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అందాల మోనాలీసా ఆ పెయింటింగ్ నేను చూసా మరి ఆ సోయగం నీ ముందర ఏమునకొస్తాదే భూగోళమంతా తిరిగా అరే గూగుల్లో మొత్తం ఎదిగా ఎన్ని చమక్కులు తళుక్కులు నేనైతే చూడలేదే పాల పుంటకి ప్రాణం వస్తే పాల పిట్టకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ అన్నకు చాలా చాలా థ్యాంక్స్. రన్ రాజారానికి వచ్చి బ్లెస్ చేశారు మా అందరినీ, సూపర్ హిట్ కొట్టేసాం. మళ్ళీ ఇప్పుడు వచ్చారు, మళ్ళీ ఈ సినిమా కూడా అలానే హిట్ కొట్టేస్తామని కాన్ఫిడెంట్గా ఉన్నాం. మంచి సినిమా తీసాం, థ్యాంక్స్ టు యూవీ క్రియేషన్స్. ఎందుకంటే ఇది మా గురించి మేము పోడుకుంటే పెద్ద బాగోదు, హోమ్ బ్యానర్ లాగా అంటే సినిమా ఈ బ్యానర్. అండ్ గాంధీ మా డైరెక్టర్ మంచి కథ తీసుకొచ్చాడు, సో వెరీ హ్యాపీ. అండ్ ఇకపోతే ఈ సినిమాలో ఈ కథే హీరో. ఈ సినిమాలో చాలామంది ఉన్నారు హీరోలు, మా సప్తగిరి, మా ప్రభాస్ సీన్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు, సుప్రీత్ గారు. సో ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్ అండ్ కథతో ట్రావెల్ అయ్యే సినిమా ఇది. అండ్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్. Hi, thank you. Love you too. Hi to Sharva fans and everybody. Na darlings కూడా. అంటే ఎప్పుడు పెద్ద కనపడను, నేను ఈ మధ్యన తెగ కనిపించేస్తున్నాను. అంటే మళ్ళీ బాహుబలి షూటింగ్ స్టార్ట్ అవుతుందని. సరే, యా, లవ్ యూ టూ, థ్యాంక్ యూ. సరే, మరి మాట్లాడిన వాళ్ళు మీరు సి కెప్టెన్ ఆఫ్ ద షిప్ గాంధీ గారు వెరీ కాన్ఫిడెంట్. సెట్లో ప్రమోద్ వంశాలు చెప్తా ఉండేవారు, సీన్ క్లారిటీ ఆయన అనుకుంది అయినట్టు ఒక్క ఎక్స్ట్రా షాట్ కూడా తీసేవారు కాదు. సినిమా ఎడిటింగ్ లెంత్, ఇప్పుడే కొత్త ఎడిటర్ కూడా ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ చేశారు, మన ఫ్రెండ్స్ యూవి సత్య అని. సో దే ఇంట్రడ్యూస్ న్యూ ఎడిటర్ ఆల్సో. అండ్ ఎడిటర్ చెప్పడం ఏంటంటే గాంధీ గారు కొంచెం లెంత్ ఎక్స్ట్రా షాట్లో ఇవ్వలేదండి, అంత పర్ఫెక్ట్గా అంత క్లారిటీగా తీశారు. సూపర్ సార్. ఎనీ ఫిల్మ్ హిట్ అవ్వాలంటే ఇట్స్ కథా డైరెక్టర్ ఫస్ట్, తర్వాత ఎవరన్నా. ఓకే. సో ఇక్కడ మన బ్యూటిఫుల్ హీరోయిన్ ఉంది. అండ్ మన సినిమా గ్లామర్, ఎక్స్ప్రెస్ రాజా గ్లామర్. అండ్ ఫైట్ మాస్టర్ గారు మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడే చెప్తున్నాను, మీరు ఈ సాంగ్కి కలర్ఫుల్ చిలాకాకి మీ బీట్తో డ్యాన్స్ చేస్తుంటే ఆల్రెడీ సూపర్ హిట్ అని చెప్పి అనుకుంటున్నాం. సో ఐ థింక్ యూ లైక్ దిస్ సాంగ్ కలర్ఫుల్ చిలక నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హోల్ గ్రూప్, హోల్ టీమ్, ఆల్ ది బెస్ట్. అండ్ యూవీని
ప్రమోద్, వంశీ, మన బ్యానర్. హోప్ ఈ సినిమా కూడా మీరు సూపర్ హిట్ ఇస్తారు అనుకుంటున్నాను ఆ బ్యానర్కి. అండ్ మన హీరో, ఓకే నాకు తెలీదు. మన హీరో శర్వ. మరి వినాలి, మీరు వినరా? సారీ. అతను కూడా రేపు హీరో అవుతాడేమో, ఎవరు చెప్తాడు? ఓకే, మన హీరో శర్వ. సో ఎక్స్ప్రెస్ రాజాని సూపర్ హిట్ చేయండి. హోప్ యూ విల్ లైక్ ద ఫిల్మ్ అండ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 24/7 పార్టీ చేద్దాం ఇక్కడి దాటి దువా 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 చేసితారు అయ్యేదాకా చాందనీలో షాంపేన్ బాబుల్ పగలు రేయి తేడా లేని పార్టీ మేక్ సమ్ ట్రబుల్ లైఫ్ ఏ లవ్లీ అంటే ఆడుకో ఇది ఈజీ పజిల్ కొంచెం నవ్వు కంటే మార్చి వేసే వెల్కమ్ విజిల్ సూటెడ్ బూట్ తాగే కొంచెం అబ్సల్యూట్ ఆలోచిస్తూ అవ్వదు లేట్ ఫాలో అయిపో మేరా రూట్ నీ చూపే చల్లని చిరుగాలై మనసునే తాకెనే విసిరే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆశరగిందే చుక్కల్లోకి చిన్ని రెక్కల్లేని మది నీతో పాటు ఎగురుందే హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హే హే కాలో తేలేలా నీకు నాకు మధ్యలో ఇంకా ఊపిరాడదు అంత దూరాన్ని చేరగా చూస్తూ ఉంటే కళ్ళలో తేలదే కలో కథో నువ్వు చేసేదే మాయగా ఇవంత నీదిగా నీ నీడ నేనుగా కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరను మనసే అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సప్పడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా కూడా ఈ రోజు చూపించినవరా హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హే హే కాలో తేలేలా హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హాయ్ హూలా లా. మీ పేరేంటండి? చెప్పను. పోన్ జెండర్ అయినా చెప్పండి, మేలా ఫీమేలా? వైజాగ్ లో పేవర్స్ గా తిరిగే వాళ్లలో ఓ సర్వే నిర్వహిస్తే అందులో మొదటి పేరు నీది, రెండో పేరు నీ పేరు వచ్చిందిరా. సర్వే ఎవడు చేశాడు కానీ వాడికి సన్మానం చేయొచ్చు సార్. ఫ్రైడే రోజు ఫుల్ బాటిల్ దొరికినట్టు ఏం దొరికిందిరా? నువ్వు అనవసరంగా డ్రీమ్లు సాంగ్లు వేసుకోకరాలుడు ప్లీజ్. ఐ హేట్ స్మోకింగ్ అండి. ఇదిగో బీడి చచ్చాం. ఇక్కడ నుంచి సిగరెట్ అనేది మన బతుకు లగ్జరీ. ఎట్లు బీభత్సంగా పెరిగిపోయాయి. నీలాంటి చీటర్ని లయర్ని నా లవర్ గా ఊహించుకోలేను. చీదిరమ్మ జీవితం రాసు కోసం చెప్పిందో ప్రాణాలు తీయటం కోసం చెప్పిందో దేనికోసం చెప్పినా కరెక్ట్ గా చెప్పింది కదా. ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చారో రా తాగేశారు. నేర చరిత్రలో మనకంటూ కొన్ని పేజీలు రాసే టైం వచ్చింది. నా కుక్కెక్కడ్రా చెప్పు. నువ్వు మనిషా దైవా ప్రశాంతంగా తినేవరా ఇంకా జాగ్రత్త